తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఏ క్షణానికైనా పేర్లు ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించారు. ఖర్గేతో సమావేశ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో వేణుగోపాల్ చర్చించారు. పీసీసీ ముఖ్యులతో మాట్లాడి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాట్లాడి అవసరమయ్యే వివరాలు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్య నాయకులు ఒక్కో సామాజిక వర్గం నుంచి 3 పేర్లు ఇచ్చారు. సిపిఐ పార్టీకి ఒక సీటు ఇవ్వాలని టీపీసీసీ నాయకత్వం ఏఐసీసీకి సిఫారసు చేసింది. ఒక సీటు కేటాయిస్తున్నట్టుగా మరి కాసేపట్లో సిపిఐ పార్టీ నేతలకు ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, పేర్లు ఉన్న కన్ఫర్మ్ అయ్యానుకోవచ్చా? ఎంతసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో ఏదైతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఏదైతే భేటీలో పాల్గొన్నారు, సో ఈ భేటీ కూడా ముగిసింది. సో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. సో ఖార్గేతో సమావేశం సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా చర్చించారు. కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడి కూడా ఇక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా తీసుకున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పేరు, వారు ఏ క్రమంలో పార్టీకి ఏ క్రమంలో ఏ బాధ్యతలు నిర్వహించారు, వారు చేసినటువంటి త్యాగాలు, వారు ఏ ప్రోగ్రామ్స్ చేశారు, ఇలాంటి అనేక సమాచారం కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వాళ్ళు తెలుసుకున్నారు. సో మరి కాసేపట్లోనే అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక పీసీసీతో ఏదైతే ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కాసేపటి క్రితమే మాట్లాడారు. సో ఒక్కో సామాజిక వర్గం నుండి కూడా సుమారు 3 పేర్లను కూడా పంపించాలని చెప్పి కూడా అటు ఇప్పటికే ఏదైతే ఆ ఇన్ఛార్జ్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవి సామాజిక అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ నుంచి ఒక్కో సామాజిక వర్గం నుంచి 5 పేర్లు పంపించారు. ఇందులో మహిళా కోటా కూడా ఉంది. సో మరో గంటలో ఫైనల్ లిస్ట్ రానట్టు కూడా తెలుస్తుంది. సిపిఐ పార్టీకి కూడా ఒక సీట్ ఇవ్వాల్సిందిగా ఏఐసీసీకి రాష్ట్ర నాయకత్వంగా సిఫార్సు చేసింది. సో ఒక సీటు కేటాయిస్తున్నట్లు మరి కాసేపట్లో సిపిఐ నేతలకు కూడా ఏదైతే ఏఐసీసీ నేతలు, రాష్ట్ర నేతలు కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి మనకి. ఇప్పటికే ఏదైతే మహిళా కోటా నుంచి ఒక పేరు వచ్చినట్టు వినిపిస్తుంది. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు ఇవ్వనున్నట్టు కూడా వినిపిస్తుంది. దీంతో పాటు జానారెడ్డి సిఫార్సు చేసినటువంటి శంకర్ నాయక్ పేరు కూడా ఉండే విధంగా కూడా ఏదైతే ఆ లిస్ట్ లో ఉంటుందనే ఒక పేరు అయితే వినిపిస్తుంది. కానీ అటు రెడ్డి కోట నుంచి జీవన్ రెడ్డి పేరు ఉండబోతుంది అన్నట్టు కూడా వినిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే లిస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అంశం అయితే మనకు కనిపిస్తుంది. సో సుమారు మాకు తెలిసి అయితే సుమారు 8 లోపే లిస్ట్ సంబంధించిన ప్రకటన వస్తుంది. రేపు నామినేషన్లకు చివరి గడువు కాబట్టి ఈ రోజు నైట్ వరకు లిస్ట్ వస్తుందని మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సతీష్. థ్యాంక్ యూ అజీం.